హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మనకే ఉంటది. మరి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు కూడా నమ్మకం కలుగుతా ఉంది. ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా మీరు ఒక్కొక్కరు కూడా కష్టపడి మెదక్లో మనం ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తెచ్చే బాధ్యత మనం అందరం కలిసి తీసుకుందాం. తెద్దామా వద్దా? ఏ ఊర్లో మొన్న తక్కువ వచ్చినాయో ఆ ఊరోళ్ళు, ఆ కౌన్సిలరు, ఆ వార్డు ప్రజలు పట్టుబట్టాలి, కార్యకర్తలు మనం మెజార్టీ తీసుకురావాలి. ఇలా ప్రజల్లో కూడా చర్చ స్టార్ట్ అయింది. ఓడిపోయినా పద్మ గారు అందుబాటులో ఉంటున్నారు, ప్రజల్లో తిరుగుతా ఉన్నారు, ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను పోయినసారి మెదక్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన, అది ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్స్ జరగాలి. మరి ఈ సంవత్సరం ఆ కాలేజీ స్టార్ట్ అయ్యి పిల్లలకు అడ్మిషన్స్ జరిగితే మరి మనం తెచ్చిన దానికి ఒక సార్థకత ఉంటుంది. మరి మనమైతే ఒక సంవత్సరం 8 కాలేజీలు పెట్టినాం, ఒక సంవత్సరం 9 పెట్టినాం. ఇగో ఈ సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించాలని అందులో మెదక్ కూడా పెట్టినాం. అది ప్రారంభం అవుతుందని నేను ఆశిస్తా ఉన్నా. సో అట్లా పనులు జరగాలని మనం తనలాడినాం. అరే మెదక్కు రైలు తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్కు జిల్లా తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్ పట్టణ రోడ్లు ఎంత మంచిగా జరిగినాయి, ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం. కాళేశ్వరం నీళ్లు మెదక్కు హల్దీలో తేలేదా? మనం కాళేశ్వరం నీళ్లు తెచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినాం. ఇట్లా మంచి జరిగింది. సరే అప్పుడప్పుడు కొంత దురదృష్టవశాత్తు ఏంటంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు మనం చేసిన మంచి పని బయటకు పోలేదు. వాళ్ళు చేసిన దుష్ప్రచారం, అబద్దాలు, గోబల్స్ ప్రజల దగ్గరికి పోయినాయి. మా యూత్ కూడా కనబడుతుండ్రు. మీరు కూడా రీల్స్ చేయండి. ఇప్పుడు ఆ రీల్స్ ఏమో చేసుకుంటూ పెట్టారు కదా మొన్న, ఇప్పుడు మీరు కూడా రీల్స్ చేయండి. ఏమో 29 తారీఖు వచ్చింది, రైతు బంద్ ఏది, రుణమాఫీ ఏది, లేదా కరెంటు పోతుంది కదా ఆడాడ, ఆ కరెంటు పోయిన కాడ రీల్స్ చేసి ఎండిపోయిన పొలాలను రీల్స్ చేసుకుంటే మనం కూడా సోషల్ మీడియాలో ప్రజలకు చూపించాలి. వాళ్ళేమో అబద్దాలను రీల్స్ చేసి చేద్దాం, వాళ్ళ మాట కూడా సోషల్ మీడియాలో వాళ్ళు మాట తప్పిన దాన్ని, వాళ్ళు ప్రజలు మోసం చేసిన దాన్ని ఎండగట్టాలని చెప్పి కూడా నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా. బట్ ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే, ఎవరు అధైర్యపడకండి. ఏ కార్యకర్త కష్టం వచ్చినా పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండలు అందిస్తుంది, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఇప్పుడు చీకటి పోయినాక ఏమొస్తుంది? ఓటమి పోయినాక వచ్చేదేందే? గెలుపు. అయినాక పొద్దుగాల తెల్లారాల్సిందే కదా, రాత్రి అయిందంటే పొద్దున వెళ్తురు రావాల్సిందే. ఓటమి తర్వాత వచ్చేది గెలుపు. ఖచ్చితంగా గెలుపు వస్తుంది. మెదక్లో మళ్ళా మనం గులాబీ జెండా ఎగిరేస్తాం. ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ ఉంటే బండి మెల్లగైతుందా లేదా? అది దాటినాక ఏమవుతుంది? మళ్ళా పికప్ అయి మళ్ళీ స్పీడ్ గా పోదా? గ్యారంటీగా స్పీడ్ బ్రేకర్ దాటాం, మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీని పికప్ తీసుకుంటాం, మెదక్ మీద గులాబీ జెండా ఎగిరేసుకుంటాం. సో మీరు కూడా ఏం అధైర్యపడకండి, భయపడకండి. మంచిగా ఉన్న విషయాలు, ఆ 420 హామీలు ఉన్నాయి కదా, వాళ్ళు 6 హామీలు అంటున్నారు. 6 కాదు, 420 హామీలు ఉన్నాయి. 420 ఉన్నాయి. ఆ 420ని మీరు ప్రజల్లో చర్చ పెట్టాలి. 6లో కూడా 6 లేవు, 13 ఉన్నాయి. ఇప్పుడు 2 చేసినాం ఒక అబద్ధం ఆడుతుండ్రు. ఇప్పుడు మహిళలది దాని పేరేందో మహాలక్ష్మి అని పెట్టారు. మహాలక్ష్మిలో 3 ఉన్నాయి. ఒకటి ఉచిత బస్సు, రెండోది 2500, మూడోది గ్యాస్. 3 ఇస్తే మహాలక్ష్మి అనే ఒక హామీ అమలైనట్టు. వాడు 3 ఇవ్వకుండా ఒక బస్సు ఇచ్చిండి అయిపోయినట్టు అంటలేరా?